అండి వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ చిన్ని షేక్ బ్లాగ్స్ అండి. నాంచరమ్మ సేవ సందర్భంగా మా ఇంట్లో మా అమ్మగారి ఇంట్లో పాలు పొంగిస్తున్నానండి. పాలు పొంగించాను, పరమాన్నం వండానండి. ఈరోజు మా ఊర్లో నాంచరమ్మ జాతర జరిగిద్దండి. అది కూడా పెడతాను. బోనాలు తీసుకెళ్ళేది, ఏటలు మొక్కున్న వాళ్ళు ఏటలను కోస్తారు, అది కూడా పెడతానండి. మేము కూడా కొంతమంది మాలో కూడా తీసుకెళ్తారు, కానీ మేమైతే ఇంట్లోనే చేసుకున్నాం. పాలు పొంగించి చికెన్ వండాను, గారెలు చేశానండి. ఇదిగోండి నాంచరమ్మ సేవ గురించి కూడా మీకు చెప్తానండి. బోనాలు తీసుకెళ్ళింది, అలాగే ఏటలను తీసుకెళ్ళేది, మొక్కున్న వాళ్ళు ఏటలను కూడా కోస్తారండి, బోనాలు తీసుకొని వెళ్తారు. చాలా బాగా చేస్తారండి ఈ నాంచరమ్మ సేవ మా ఊర్లో. ఇదిగోండి ఇప్పుడైతే నేను పాలైతే వేసాను. పాలు పొంగంగానే బియ్యం కడిగి వేస్తున్నా. పరమాన్నం అండి వండేది. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసేయండి, స్లిప్ చేయకుండా లాంగ్ అయ్యిద్ది. ఇక మా అమ్మేమో అక్కడేమో గారెలకి పప్పు రుబ్బుతుంది, నేనేమో బెల్లం కొడుతున్నాను అండి. బెల్లం తయారైపోయింది. అమ్మేమో గారెలకి రోట్లోనే దంచుతుందండి. పెసరపప్పు గారెలండి. మీకు సైడ్ వినబడుతుంది అనుకుంటా. ఇది మార్నింగ్ అన్నట్టు వాయిస్ రికార్డ్ చేయాల్సి వచ్చింది. మార్నింగ్ ఎంత అయిందంటే టైం అప్పుడు 9-10 అయింది అనుకుంటా. ఆ టైంలో ఎమ్మటేనండి పరమాన్నం చేయంగానే చికెన్ చేయంగానే గారెలు, అన్నమేమో అటు మా షాజా వండేసింది. ఇక ఎమ్మటెమ్మట చేసేసాము పని స్పీడ్గా. స్పీడ్గా పెట్టాను, ఏమనుకోమాకండి. నేను పక్కన టమాటాలుగా వస్తున్నాను. టమాటాలు కాదనుకుంటాండి, కొబ్బరి దాంట్లో వేయటానికి బెల్లం వేసాను. వాయిస్ ఇవ్వాల్సి వచ్చింది, ఏమనుకోమాకండి. స్పీడ్ మీడ్లో పెట్టానండి, ఏమనుకోమని లెంత్ ఎక్కువ అయిపోతుందని చెప్పి ఇక్కడ అంత స్పీడ్గా పెట్టాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మా షాజా అనేమో పక్కన ఏదో చేస్తుంది, కానీ తను ఆనియన్స్ టమాటాలు కూరలో కట్ చేస్తున్నట్టుగా ఉంది. మా అమ్మ ఒక పక్క ఏమో గారెలకి ప్రిపేర్ అవుతుంది, నేనేమో ఒక పక్క అసలు హడావిడి అండి. చాలా హడావిడి. మా అమ్మ అక్కడ గడుపుతుంది, ఇక్కడ కర్రీ చేస్తున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎమ్మటెమ్మటండి పాలు పొంగించాను కానీ చికెన్ చేయంగానే గారెలు చూసేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్పీడ్ మోషన్లో అయితే పెట్టాను. స్పీడ్గా అల్లం వెల్లుల్లి పేస్ట్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మీకు నాంచరమ్మ జాతర గురించి కూడా చెప్తానండి. అది ఎలా చేస్తారు, ఎందుకు చేస్తారు అన్నది కూడా విషయం. నాంచరమ్మ తల్లి అంటండి, నాకైతే తెలీదు. మా నాయనమ్మ జేజమ్మల కాలం నుంచి ఎక్కడి నుంచో కొట్టుకొచ్చిందంటండి. చిన్న పిల్ల అంట. ఇక ఆమెకి ఎప్పుడు ఏటా ఈ ఎండాకాలంలో ఈ మే నెలలో చేస్తారు. చాలా గ్రాండ్గా చేస్తారండి, చాలా సందర్భంగా చేస్తారంటండి. చాలా గ్రాండ్గా చేస్తారు నాంచరమ్మ సేవ. చాలా మహిమగల దేవత అండి. చిన్న పిల్లే, పెద్ద పిల్ల కూడా కాదంట, చిన్న పాప. ఇది నాంచరమ్మ తల్లిగా అయింది తెలిసింది మా ఊర్లో. అక్కడ పక్కన గారెలు వేస్తున్నాను చూడండి. స్పీడ్గా పెట్టాల్సి వచ్చింది, ఏమనుకోమాకండి. అక్కడ చికెన్, అటు పక్క గారెలు. ఆ తల్లికి కూడా అండి ఎవరో వీళ్ళేదో అంటారు కదండి, వాళ్ళు ఆ తల్లికి నోరు కట్టేశారంట. మాట్లాడదు. ఒంటి మీద ఎవరి మీద కన్నా ఒకవేళ వచ్చినా కూడా తను మాట్లాడదండి. తనకు నోరు కట్టేశారు. చాలా మహిమ కలదంటండి తను. అంటే మా ఊరికి ఏమైనా దొంగలు వచ్చినా ఏమైనా చెప్పినా కూడా చెప్పేదంట. అప్పుడు ఆ కాలంలో వాళ్ళు ఎవరో తనకి చేశారంటండి, తనకి చేశారంటండి. అందుకని నోరు కట్టేశారంట. నోరు కట్టినా కూడా చాలా మహిమ గల దేవత అండి ఆమె.
ఇంటింటికి కూడా వచ్చుద్దండి ఆ తల్లి నైట్ సాయంత్రం 6 అది కూడా చూపిస్తాను మీకు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోమాకండి. ఈ నాంచారమ్మ తల్లి జాతర విశేషాలు మీకు ఇంకా చెప్తాను. సాయంత్రం మళ్ళీ వచ్చుద్దండి. ఇప్పుడు పగలిల్లే బోనాలది కూడా పెడతాను ఈ మధ్యాహ్నం పూట. ఈవినింగ్ ఏమో ఇంటింటికి తిరిగిద్ది ఆ తల్లి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.